దేవుడికి మనం కృతజ్ఞులమై ఉన్నాము. మీకు సమాచారం తెలిసిందో లేదో కానీ యూదులు 3వ మందిరాన్ని మేము కట్టబోతున్నాం యెరూషలేములో అని వాళ్ళు అథారిటికల్గా అంటే ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఒక వార్తను వాళ్ళు విడుదల చేయడం జరిగింది. అంటే ఇప్పుడు వరకు 2 మందిరాలు కూల్చివేయబడ్డాయి. ఆ కూల్చివేయబడిన స్థలంలో ఇప్పుడు ప్రజెంట్ మాస్క్ ఉంది. ఏముంది? మాస్క్ ఉంది. మన యెరూషలేం పట్టణం చూడగానే అక్కడ బంగారంతో మెరుస్తున్న దేవుడు కనపడతారు. చాలామంది అది యెరూషలేం మందిరం అని అనుకుంటారు, కానీ అది మసీదు. ఇప్పుడు ఆ మసీదుని తీసివేసి ఆ స్థలంలో 3వ మందిరాన్ని కడతాము అనేసి వాళ్ళు ప్రకటన చేశారు. ఇది దేనికి సూచన అంటే 2వ రాకడికి సూచన. యేసు ప్రభువారు అతి త్వరలో రాబోతున్నారు అని అర్థం అన్నమాట. ఎందుకు అనేసి అంటే ఒక్కసారి ఆ మసీద్ ఆ ప్లేస్లోంచి తీస్తే 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవుతుంది. 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవుతుంది. 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవుతుందంటే నలుమూలలా కూడా అంత మొదలైనట్టే లెక్క. ఇంకా గొడవలు ఆల్రెడీ 503 రోజుల నుంచి యెరూషలేములో ఇజ్రాయేల్ దేశంలో యుద్ధ రంగం అది అలాగే ఉంది. మొన్నటి దినాన వాళ్ళు ఏం చేశారంటే హమాస్, హిజ్బుల్లా వాళ్ళు ఎవరినైతే బంధించి ఎత్తుకొని వెళ్ళిపోయారో వాళ్ళ శవాల్ని పంపించారు. అయితే ట్రంప్ అంటున్న మాట ఏంటి అనేసి అంటే హిజ్బుల్లా హమాస్ని అంతం చేసేంత వరకు వెనక్కి తగ్గేదే లేదు అంటూ యుఎస్ ప్రెసిడెంట్ ఆయన ఆజ్ఞ ఇచ్చాడనమాట. ఎట్లా అయినా వాళ్ళని నాశనం చేస్తాము, ఇంకా వాళ్ళతో సమాధాన పడేదే లేదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే న్యూస్ ఛానల్లో మీరు చూడట్లేదు, మీకు న్యూస్ తెలియాలని కాదు పాయింట్. ఇవన్నీ దేనికి గుర్తులు అంటే 2వ రాకడికి గుర్తులు. ఎవరికి? 2వ రాకడికి గుర్తులు. మీ ఇద్దరు ముందుకు వస్తారా నాకు ఆపోజిట్కి? ప్రతిరోజు చెప్పించుకుంటారు ఎందుకు? ఇవన్నీ కూడా మనము సిద్ధపడ్డామా లేమా అన్నదానికి ఒక ప్రశ్న. మనము సిద్ధపడకుండా యేసు ప్రభువారు వచ్చేస్తే మనము మన జీవితానికి ఆయన వెల ఇచ్చి పెట్టిన ఆయన జీవితానికి విలువలు మనం తీసేసినట్టు లెక్క. ఏంటి విలువను మనం కేవలం వాడుకోవటానికి అంటే ఏంటి? ఆయన పరిశుద్ధతను, లేకపోతే ఆయన ఆశీర్వాదాన్ని, లేకపోతే ఆయన ఇచ్చే స్వస్థత, ఆయన పొందిన గాయముల చేత మనం పొందుకునే స్వస్థత, ఇవన్నీ కూడా మనం కేవలం వాడుకున్న వారిగానే అవుతాం తప్ప ఆయనతో కలిసి ఆయన రక్తానికి మనం విలువను తెచ్చేవారుగా మనం ఉండం. అసలు సిద్ధపడ్డం అంటే ఏంటండి అనేసి అంటే ఏమీ లేదు, ప్రత్యేకంగా ఆయన చెప్పిన పనిని నెరవేర్చడం. ఆయన మనకి ఒక పనిచ్చి ఈ లోకానికి పంపించారు. ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉంటాడు, ప్రతి ఒక్క జీవితం పట్ల. ఆ ప్రణాళిక నెరవేర్స్తేనే మనము సిద్ధపడినట్టు లెక్క. లేకపోతే మనం సిద్ధపడనట్లే. ఇప్పుడు బస్ టికెట్ బ్యాగ్లో పెట్టుకొని లేదా ట్రైన్ టికెట్ జోబులో పెట్టుకొని ట్రైన్ వరకు వెళ్ళకుండా నేను సిద్ధపడ్డాను అంటే పిచ్చోడు వెంట్రా నువ్వు. ట్రైన్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాలి. మనం వెళ్ళి ట్రైన్ వచ్చినప్పుడు ఆ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళి ఆ ప్లాట్ఫామ్లో ఉన్న ట్రైన్ ఎక్కాలి, అది సిద్ధపాటు అంటే అని చెప్తారు. అట్లాగే జీవితంలో మనం మందిరానికి వెళ్ళి వచ్చేయటమో లేకపోతే కాలయాపన చేయటం కాదు సిద్ధపాటు. దేవుడు చెప్పిన పనిని ముగించటం సిద్ధపాటు. సిద్ధపాటు. ఈరోజు దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పిలుపు చేత, ఒక్కొక్క ప్రణాళిక చేత పంపిస్తూ ఉంటాడు.
ఆ పిలుపు, ఆ ఉద్దేశం మనం నెరవేరుస్తున్నామా లేదా? ఆ పిలుపు, ఆ ఉద్దేశం మనం నెరవేరుస్తున్నామా లేదా? మనం మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో చూసినట్లయితే కొన్ని విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. 12వ వచనం మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారే మిక్కిలి దుర్మార్గులయ్యుండిరి. మళ్ళీ నేను చదువుతున్నాను, పేజ్ నెంబర్ 224 పేజ్, పాత నిబంధన, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారే మిక్కిలి దుర్మార్గులయ్యుండిరి. మిక్కిలి అసలు ఈ ఏలీ ఎవరు అంటే ఇశ్రాయేలు ప్రజలకు ఒక యాజకుడు. ఎవరు? మన లెక్కలో చెప్పాలంటే ప్రీస్ట్, పెద్ద పాస్టర్ గారు లెక్క. మన లెక్కలో ఎవరు? పెద్ద బిషప్ గారు లెక్క అన్నమాట. అయితే ఆయన ఇద్దరి కుమారుల పేరు హోఫ్నీ, ఫినిహాస్. ఏం పేరు? హోఫ్నీ, ఫినిహాస్. వాళ్ళిద్దరూ కూడా దేవుని ఎరగని వారై దుర్మార్గులై ఉన్నారంట. నేను చాలా తక్కువ సమయమే చెప్తాను ఈరోజు, చాలా జాగ్రత్తగా వినండి. దేవుని ఎరగని వారై దుర్మార్గులయ్యారంట. ఒక్క విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు బయట ఉన్న సమాజంలోని వాళ్ళు కాదు, దేవుని మందిరంలో యాజకత్వం చేస్తున్న యాజకుని కుమారులు. వాళ్ళకి ఎవరు తెలీదంట? దేవుడంటే ఏంటో తెలీదంట. ఈరోజు మనం మందిరానికి వస్తున్నాం కదా, క్రైస్తవ కుటుంబం కదా, క్రైస్తవ సహవాసం కదా, మా నాన్న వెళ్తున్నాడు, మా అమ్మ వెళ్తుంది, లేకపోతే అది మాకు ఇన్ని తరాల నుంచి తెలుసు, అన్ని తరాల నుంచి తెలుసు అని అనుకుంటున్నాం తప్ప దేవుడిని ఎరగని వారమైతే దుర్మార్గులు వంటి వారం. దేవుణ్ణి ఎరగటం అంటే ఏంటో తెలుసా? పర్సనల్ కనెక్షన్, దేవుడితో సంబంధం. నాకు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ తెలుసు అనడానికి, ఆయన అలవాట్లన్నీ చెప్పడానికి చాలా తేడా ఉంది. ప్రపంచం అంతటికీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు తెలుసు, కానీ ఆయనకి నేను తెలియదు, ఆయన ఇష్టాలు నాకు తెలియదు, ఆయన ఎప్పుడు లెగుస్తాడో తెలియదు, ఆయన ఆచరణ తెలియదు, ఆయన గుణం తెలియదు, ఆయన గుణవంతం తెలియదు, ఆయన ఏంటో నాకు తెలియదు. జస్ట్ యాజ్ అ పర్సన్గా అంతే తెలుసు. ఇప్పుడు మన అందరం ఎట్లాగా నరేంద్ర మోడీ తెలుసు అని చెప్తున్నామో అట్లా కూడా ఇక్కడ చాలామంది దేవుడు తెలుసు అన్నట్టు బ్రతికేస్తున్నారు. ఇలాంటి ఎరగటం దేవుడికి అవసరం లేదు. దేవుడు అంటున్న మాట ఏంటి అంటే, పర్సనల్గా నా హృదయం పంచుకునేవాడివై ఉండాల. ఎలా ఉండాలంటే సంఘం హృదయం పంచుకునే వారిగా ఉండాలి. దేవుడు హృదయంలో ఏముందో ఎప్పటికప్పుడు మనకు తెలిస్తేనే మనము దేవుణ్ణి ఎరిగిన వారం. దేవుణ్ణి ఒకే ఇంట్లో ఉంటూ భార్య కష్టం భర్తకు తెలియకుండా, భర్త బాధ భార్యకు తెలియకుండా ఆ జీవనం సాగిస్తున్నారంటే ఇట్స్ నాట్ ద ఫ్యామిలీ. అది కుటుంబం కాదు, కుటుంబ వ్యవస్థ కాదు. ఎందుకో ఈ విడిపోలేక బయట ఉండలేక కలిసి ఉన్నారని అనుకోవడం తప్ప దాంట్లో ప్రేమ, సంతోషం, అనురాగం, ఈ కుటుంబం ఏముండదు. తద్వారా పిల్లలు కూడా రేపొద్దుట అలాగే చెడిపోతారు. పిల్లలు చెడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే తల్లిదండ్రులు. ఎందుకంటే వాళ్ళు మాదిరి చూపించలేకపోతున్నారు కనుక. ఏం చూపించలేకపోతున్నారు? మాదిరి చూపించలేకపోతున్నారు. ఈరోజు మనం దేవుడి హృదయాన్ని పంచుకునే వారిగా ఉంటేనే దేవుడి మనసులో ఉన్న వాంఛ, దేవుడి మనసులో ఉన్న ఉద్దేశం, దేవుడి మనసులో ఉన్న సంకల్పం, దేవుడి మనసులో ఉన్న నిర్ణయాలు తెలిసిన వారిగా ఉంటేనే దేవుణ్ణి ఎరిగిన వారము. ఎవరో దేవుణ్ణి ఎరిగిన వారం. ఈరోజు వాళ్ళంట దేవుణ్ణి ఎరగని దుర్మార్గులు ఉన్నారంట. 13వ వచనం, జనుల విషయమై యాజకులు చేయుచూ వచ్చిన పని ఏమనగా
ఎవడైనా బలువు పశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని పనివాడు 3 ముండ్లగల కొంకిని తీసుకొని వచ్చి బోరుసులో దాన్ని తలపేలలో కానీ గూనెలో కానీ కుండలో కానీ అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకొనును. షిలోహుకు వచ్చు ఇశ్రాయేలులందరూ వీరు ఇలాగున చేయుచు వచ్చిరి. ఇదియుగాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించు వానితో యాజకుని వండుటకై మాంసము నిమ్ము, ఉడకబెట్టిన మాంసము అతడు నీ యొద్దకు తీసుకొనడు, పచ్చి మాంసమే కావాలనని చెప్పుచూ వచ్చాను. ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు. తరువాత మీ మనసు వచ్చినంత మట్టుకు తీసుకొని వచ్చునని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగూ వద్దు, ఇప్పుడే వేయవలెను, లేని ఎడల బలవంతము చేత తీసుకొందున నేను. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. ఎవరి పాపం? యాజకుని కుమారుని పాపం ఆ దేశంలో ఉన్న ప్రజల కంటే వీళ్ళ పాపం ఎక్కువైందంట. ఎవరి పాపం? దేవుని సన్నిధిలోనే ఉండి దేవుణ్ణి ఎరగకపోతే, దేవుడికి సమీపముగా ఉండి దేవునితో సంబంధం లేకపోతే అదే గొప్ప పాపం, అదే గొప్ప పాపం. వాళ్ళంట దేవునికి బలి అర్పించటానికి వచ్చిన జనులు దేవుడికి అర్పించాల్సిన బలి అర్పించకుండానే మాకు కావాలి అనేసి దాంట్లో పాలు తీసుకుంటున్నారంట. దేవుడికి అర్పించాల్సిన దేవుడికి ఇవ్వకుండా ఎప్పుడైతే మనిషి తీసుకుంటాడో దేవుడి స్థానంలో తాను నిలబడినట్లు లెక్క. అది విగ్రహారాధన. రెండోది ఏంటంటే దేవుడికే మనము ఎదురు తిరుగుతున్నట్టు లెక్క. ఎవరికి లెక్క? దేవునికి ఎదురు తిరుగుతున్నట్టు లెక్క. ఈరోజు వాళ్ళు మాంసం తీసుకున్నారు అని నేను మాంసం గురించి నేను మాట్లాడట్లేదు. దేవుడికి ఇవ్వాల్సిన వాటిని ఏమి ఇవ్వకుండా మనము ఆగిపోతున్నామన్న విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ తండ్రి. దేవుడికి ఇవ్వాల్సిన ప్రార్థన దేవునికి ఇవ్వకపోతే మనం పాపం చేస్తున్నట్టు లెక్క. దేవుడికి ఇవ్వాల్సిన సమయం దేవుడికి ఇవ్వకపోతే మనం ద్రోహులమై ఉన్నట్టు లెక్క. దేవుడికి ఇవ్వాల్సిన తలాంతుని మనం దేవుడికి ఇవ్వకపోతే మనము మిక్కిలి దోషులమైనట్టు లెక్క. ఈరోజు దేవుడికి ఇవ్వాల్సిన ఆ సమయాన్ని కానీ మనం ఎక్కడెక్కడో సమయాన్ని గడుపుతూ ఉండి దేవుడికి ప్రాముఖ్యతను ఇవ్వకపోతే, మనం దేవుడిని నిర్లక్ష్యం చేస్తే సంఘం ఇది లక్షణం కాదు, దేవుడిని ఎదుర్కొనే లక్షణం కాదు. మనం గత కొన్ని వారాలుగా సంఘానికి ఉన్న ఆధిపత్యాన్ని గురించి, లక్షణాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇలా ఉంటే మనం ఇలా చేయబోతున్నాం, ఇలా చెయ్యాలని చెప్తున్నామే. ఎలా ఉండకూడదో ఈరోజు మాట్లాడుకుంటున్నాం. దయచేసి వినండి. ఎలా ఉండకూడదు ఏంటి? దేవుణ్ణి ఎరగని వారిగా ఉండకూడదు సంఘం. మళ్ళీ నేను బయట వాళ్ళ గురించి చెప్పట్లేదు, లోపలున్న వారి గురించే మాట్లాడుతున్నాను. వాళ్ళు లోపలున్న వారే, ఆ యాజకత్వం చేయటానికి నిలబడిన వారే, ధూపం వేయటానికి వచ్చిన వాళ్ళే, ఆ మందిరంలో పని చేయటానికి వచ్చిన వాళ్ళే, కానీ వాళ్ళకు దేవుడు తెలియదంట. ఈరోజు సంఘం కూడా అలా ఉంటే జాగ్రత్త అనే విషయాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనం రాకడికి సమీపముగా ఉన్నాము. రేపో మాపో నేను అనుకునేదాన్ని మేబీ మా తరం అయిపోయిన తర్వాత రావచ్చేమో యేసయ్యా, మా తరం అయిపోయిన తర్వాత రావచ్చేమో, నా తరంలో నా పని నేను ముగించుకోవాలని అనుకునేదాన్ని. కానీ మొన్నటి దినాన్ని ఈ న్యూస్ విన్నప్పుడు నాకు అర్థమయ్యింది ఏంటంటే, మా తరం దాటదేమో. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నువ్వు నేను నివసిస్తున్న ఈ తరం దాటకుండానే దేవుడు వచ్చేస్తాడేమో. సిద్ధపడున్నావా? పని పూర్తి చేసావా అని దేవుడు ప్రశ్నిస్తుంటే వెన్నులో వణుకొస్తుంది తెలుసా? మీకు అర్థం అవ్వట్లేదు. విడిచిపడ్డ జీవితం దానికంటే దరిద్రం, హీనమైన జీవితం ఇంకొండదు.
దేవుడు లేని జీవితం, దేవునితో కాని జీవితం, ఆయనతో ఉండలేని జీవితం అది వ్యర్థం. చెప్పడానికి చాలా బాగుంటుంది, ఏముందిలే నరకానికి వెళ్తాను, ఏముందిలే విడిచివేయబడతాను, అది చెప్పటం చాలా ఈజీ. కానీ ఆయన లేని క్షణం నిజంగా నరకం తెలుసా? ఆయన మాట్లాడని రోజు నిజంగా అది నరకం. అలాంటిది నువ్వు విడిచిపెట్టబడితే నీ పరిస్థితి ఏంటి? విడిచిపెట్టబడితే నీ పరిస్థితి ఏంటి? విడిచిపెట్టడానికి పెద్ద కారణాలు అవసరం లేదు. మనం అనుకుంటున్నాం వెళ్ళిపోతానేమో అనేసి. నథింగ్. ఇంకా నువ్వు నేను చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి. అసలు దేవుణ్ణి ఎరగకే ఉన్నాం, దేవుడంటే తెలియకుండానే ఉన్నాం. మళ్ళీ చెప్తున్నాను, దేవుడంటే మందిరానికి రావటం కాదు, దేవుడు హృదయంలో ఏముందో తెలుసుకోవటం, దేవుడిని ఎరగటం. ఈరోజు ఆయన మనసులో నీ గురించి ఏమనుకుంటున్నాడు? నిన్ను అసలు ఏం చెయ్యాలని లోకానికి పంపించాడు? అసలు నువ్వు ఆయన కొరకు ఏం చెయ్యాల్సిన అవసరం లేకపోతే అసలు నిన్ను పంపించాల్సిన అవసరమే లేదు కదా. అంతే కదా, నువ్వు వచ్చి నేను వచ్చి ఇక్కడ కష్టపడ్డాం, ఈ ఆకలి కోసం, ఈ పని కోసం, ఇంత పెంట ఇదంతా ఎందుకు? ఇవన్నీ పడాల్సిన అవసరం లేదు కదా. నువ్వు నేను దేవుడి కోసం చెయ్యాల్సిన పని ఏమీ లేకపోతే, నువ్వు నేను దేవుడి కోసం చెయ్యాల్సిన పని ఏదో ఉంది. అది తెలుసుకోకుండా ఇంకెక్కడెక్కడో సమయాన్ని గడుపుతూ వృధా చేస్తూ వేళ్లలాగా దుర్మార్గులుగా తయారవుతున్నాం. దేవుని ఎరుగని వారుగా ఉండటమే కాకుండా ప్రజలంట దేవుడి దగ్గరకు వస్తుంటే వాళ్ళని ఆటంకపరుస్తున్నారంట. ఏమని? దేవుడికి అర్పించాల్సిన మాంసం, దేవుడికి అర్పించాల్సిన కొవ్వు, దహించాల్సిన కొవ్వు ముందు మాకు ఇచ్చేయండి, మేము వండుకొని తింటాం, ఈరోజు మనము అలాగే చేస్తున్నాం. దేవుడికి ఇవ్వాల్సిన సమయం, దేవుడికి ఇవ్వాల్సిన తలంతు, దేవుడికి ఇవ్వాల్సిన ఈ జీవితాన్ని మన కోసం మనం బ్రతుకుతున్నాం. నేను ఒక విషయం చెప్తున్నాను, ఒకటి నువ్వు దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి ఇవ్వకుండా దాన్ని ఎక్కడ పెట్టినా కానీ అది శాపంతో సమానం. టు బీ ఫ్రాంక్గా ఈరోజు నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆ వాక్యం వచ్చింది కాబట్టి నేను చెప్పకపోతే నేను పాపం చేసినట్లెక్క. దేవుడికి ఇవ్వాల్సిన తలాంతు కానీ, బలం కానీ, సమయం కానీ, ప్రార్థన కానీ, వాక్య జ్ఞానం కానీ మనము దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టి మన కోసం వాడుకుంటే అది శాపం. అది మన జీవితాలకి శాపం. వాళ్ళు పాపం చేసి అనేక మంది దేవుడి దగ్గరికి రావటానికి అసహించుకున్నారంట. ఎందుకు యెరూషలేముకి వెళ్ళి ఆ బలి అర్పించడం కానీ ఇక్కడే ఉండటం బెస్ట్. ఎందుకంటే వాళ్ళ పాపాన్ని చూడలేకపోతున్నారు. ఇదే హోఫ్ని ఫినిహాస్ అంట దేవాలయాన్ని శుభ్రం చేయటానికి వచ్చిన స్త్రీలతో వ్యభిచారం చేశారంట. అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను? దేవుడు శక్తి తెలుసు, దేవుడు గొప్పతనం తెలుసు, దేవుడు ఎలా శత్రువుని ఓడించారో, దేవుడు ఎలాగ శత్రువులకి భయాన్ని కలిగించారో అన్నీ తెలిసినా కానీ మా ముందున్న దేవుడు ఏం చేస్తాడే అని అనుకున్నారో, లేకపోతే ప్రేమామయుడు కదా క్షమించేస్తాడని అనుకున్నారో నాకు అర్థం కాలేదు. కానీ దేవాలయానికి శుభ్రం చేయడానికి వచ్చిన స్త్రీలతో ఏం చేస్తున్నారంటే వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారు. దేవుడు దాన్ని తట్టుకోలేకపోయాడు. దేవుడు కొన్ని విషయాలు అస్సలు తట్టుకోడు. మన దేహం విషయంలో అస్సలు తట్టుకునే వాడు. మన దేహం ఆయనకి ఆలయం. ఈ ఆలయం ఆయన్ని మహిమపరచాలే కానీ, ఈ ఆలయం ఆయన్ని పూజించాలే కానీ, ఈ ఆలయం ఆయన ఘనపరచాలే కానీ, ఈ ఆలయం ఆయన్ని ప్రార్థించాలే కానీ దీనితో మనం తప్పు పాపము చేస్తే దేవుడు ఒప్పుకోడు. ఒక్కనాడే యుద్ధంలో వాళ్ళు మరణించారు. ఎవరు? యాజకుని బిడ్డలే, దేవుని సేవ చేస్తున్న వాళ్ళే, దేవుడి మందిరంలో ఉన్న వాళ్ళే, పాస్టర్ గారి పిల్లలే. నేను ఎందుకు క్లియర్గా చెప్తున్నాను తెలుసా? పాస్టర్ గారి పిల్లల్నే ఊరుకొని దేవుడు నన్ను ఊరుకుంటాడా? ఈ విషయం చెప్పడానికి కోసం నేను మీ యొద్దకు వచ్చాను. మనము దేహముతో దేవుణ్ణి మహిమపరచకుండా నిర్లక్ష్యం చేస్తే, మనము దేవుడికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వకుండా దొంగిలిస్తే, ఏం చేస్తే
దొంగిలిస్తే ప్రార్థనా సమయాన్ని దొంగిలిస్తున్నాం. వాక్యం చదివే ధ్యాన సమయాన్ని దొంగిలిస్తున్నాం. దేవుడికి మన జ్ఞానం అవసరం, మన శరీరం అవసరం, మన తలాంతులు అవసరం, మన జీవితం అవసరం. దేవుడి కోసం బ్రతకాల్సిన ఈ జీవితాన్ని మనం దొంగిలించుకుంటూ మన కోసం మనం వాడుకుంటున్నాం కదా. దేవుడు ఇంకా ఉండి వేస్ట్ అని అనుకున్నాడేమో. ఉండి వేస్ట్ ముందు క్లియర్గానే చెప్పాడు, ఏలి నీ కుమారులు నా మాట వినట్లే, అందుకని ఒక్క దినంనే వారిద్దరిని కూడా నేను హతం చేస్తాననే తండ్రికి వార్నింగ్ ఇచ్చాడు తెలుసా. తండ్రికి వార్నింగ్ ఇచ్చాడు. ఆ మాట ఏలి వచ్చి చెప్తాడు వాళ్ళ బిడ్డలకి, మీరు దేవునికి వ్యతిరేక మనుషులతో పోరాడితే ఎవరైనా సమాధానపరుస్తారు, కానీ దేవుడితో పోరాడితే ఎవరు సమాధానపరచలేరండి. క్లియర్గా రాయబడి ఉంటుంది అక్కడ 23వ వచనంలో. 23వ వచనం 2వ అధ్యాయం 23వ వచనం చూసినట్లయితే, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి, ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? నా కుమారులారా ఇలాగ చెయ్యవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింపజేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును, కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును అనెను. అయితే యెహోవా వారిని చంపదలచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినలేకపోయారంట. క్లియర్గా అడుగుతున్నారు. మనుషునికి మనం అదేంటి వ్యతిరేకంగా మాట్లాడితే లేదంటే జీవిస్తే దేవుడు విమర్శ చేస్తాడు, కానీ అసలు దేవుడికే వ్యతిరేకంగా తప్పు చేస్తే ఎవరు విజ్ఞాపన చేసినా కానీ దేవుడు ఊరుకోడంట, దేవుడు వినడంట. కానీ అయినా కానీ వాళ్ళు తండ్రి మాట వినలేదు. దేవుడు నిజంగా ఎక్కడో లేదండి, చాలా చాలా రేర్ తెలుసా. దేవుడు చంపదలిచాడు, దేవుడు హతం చేశాడు అన్నది చాలా తక్కువ. ఎప్పుడు కూడా శత్రువులనే హతం చేసే దేవుడు అట్లాంటిది స్వజనుల్ని, తమ యాజకుల్ని, అంటే వాళ్ళు లేవీలు నెక్స్ట్ తరం సేవ చేయాల్సిన వాళ్ళు, కానీ వాళ్ళను చంపదలిచాడు అంటే నిజంగా ఎంత ఘోరం తెలుసా. యూదా పిల్లలు ఇద్దరిని కూడా దేవుడు అలాగే చేస్తాడు. యూదా పిల్లలు, ఎందుకంటే వాళ్ళు కూడా దేవుడు గోత్రాన్ని బయటికి రాకుండా తప్పు చేస్తున్నారు కాబట్టి వాళ్ళను హతం చేస్తాడు. మళ్ళీ ఆ లిస్టులో వీళ్ళు కనపడతారు, చాలా తక్కువ. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? రాబోతున్న దినాల్లో నువ్వు మంచి చెయ్యకపోతే, దేవుణ్ణి చూడకపోతే, దేవుణ్ణి ఇకను కూడా ఎరగకపోతే దేవుడు మనం లేకపోవడమే బెస్ట్ అనుకుంటాడు. మళ్ళీ చెప్తున్నాను, మనం దేవుడి రాకకు సమీపముగా ఉన్నాం. ఇకనైనా మన పద్ధతిని మార్చుకోవాలా, మన అలవాట్లు మార్చుకోవాలా. మన సమయం ఎవరి కోసం పెడుతున్నా, ఎందుకోసం పెడుతున్నాం? ఎవరెవరినో చూడ్డానికి ఇష్టపడుతున్నామే, ఎంత టైం పెడుతున్నామే ఫోన్లో, ఎంతెంత వేస్ట్ చేస్తున్నామే, ఇది దేవుడికి ఇష్టమేనా అని కొన్ని క్షణాలు ఆలోచించట్లేదు. నేను అడుగుతున్నా, నువ్వు ఫోన్ చూస్తున్నప్పుడు ఇది దేవుడికి ఇష్టమేనా అని ఒక్కసారి అడుగు. నీ నోట్లోంచి ఒక మాట వస్తున్నప్పుడు ఇది దేవుడికి ఇష్టమేనా అని ఒకసారి దేవుడిని అడుగు. నువ్వు సమయాన్ని పలానా దానిపైన ఖర్చు చేస్తున్నప్పుడు, లేకపోతే నీ ధనాన్ని పలానా దానిపైన ఖర్చు చేస్తున్నప్పుడు, లేకపోతే అక్కడికి ఇక్కడికి అన్ని పరుగులు పెడుతున్నావు కదా, ఇది దేవుడికి ఇష్టమేనా అని ఒక్కసారి దేవుణ్ణి అడుగు. నువ్వు ఎంత తప్పు చేస్తున్నావో, దోషం చేస్తున్నావో అర్థమైపోతుంది. ఎందుకంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను తెలుసా? బయట చాలా ప్రపంచం ఎదురు చూస్తుంది. సువార్త పంచేవాడు ఎవడున్నాడా, సువార్తను మాకు చెప్పి మమ్మల్ని విడిపించేవారే, దేవుని కుమారుల యొక్క మహిమ కోసం సృష్టి ఎదురు చూస్తుందంట, నొప్పులు పడుతుందంట. కనటం కోసం తల్లి ఎలాగైతే నొప్పులు పడతాదో అలాగ మమ్మల్ని ఎవరు విడిపిస్తారా అని చాలామంది ప్రజలు రోధిస్తున్నారంట. మనం మాత్రం ఏలి పిల్లల్లాగా టైం వేస్ట్ చేసుకుంటూ కూర్చున్నాం. మళ్ళీ మనం విడిపించటానికి ఎన్నుకోబడ్డ వాళ్ళం,
మనం రక్షించటానికి ఎన్నుకోబడ్డ వాళ్ళం, మనం సాక్ష్యం చెప్పడానికి ఎన్నుకోబడ్డ వాళ్ళం, మనం విజ్ఞాపన చేయటానికి ఎన్నుకోబడ్డవారు, మనం ప్రార్థన చేయటానికి పడ్డవారు, మనము దేవుడితో సమయాన్ని గడపటానికి ఎన్నుకోబడ్డవారు. ఇవి కాకుండా దేవుడికి ఇష్టం లేని ఏ పని చేసినా కానీ దేవుడు ఒప్పుకోడు. ఆ యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో దేవుడు మందసాన్ని పట్టుకున్నా కానీ వాళ్ళకి బ్రతుకులేదు. వాళ్ళకి యాక్చువల్గా దేవుడు మందసం అంటే దేవుడే వాళ్ళతో ఉన్నట్టు లెక్క. అలాంటిది వాళ్ళకి చావు ఉండకూడదు, అయినాగా చచ్చిపోయారు తెలుసా. నాకు నిజంగా బైబిల్లో ఈ సంఘటన మళ్ళీ ఇంకెక్కడా జరగలేదు బైబిల్లో. ఎందుకంటే దేవుడి మందసం అంటే ఆశీర్వాదం, దేవుడి మందసం అంటే దీవెన, దేవుడి మందసం అంటే కాపుదల, దేవుడు మందసమే కాపాడింది. ఉజ్జా విషయంలో తప్ప మళ్ళీ ఇంకెక్కడా కూడా అట్లాంటిది దేవుడు మందసాన్ని పట్టుకెళ్ళిన వీళ్ళకి బ్రతుకులేదు, చచ్చిపోయారు. ఎందుకు అంటే దేవుణ్ణి ఎరగని వారిగా ఉన్నారు కాబట్టి. ఈరోజు సంఘం అలాగే తయారవుతుంది. సంఘం, క్రైస్తవ సంఘాలు ఎలా ఉన్నాయి అంటే వెళ్ళి రావటమే అయిపోతుంది, దేవుణ్ణి తెలుసుకోవటం లేదు. ఏదో నామకార్థంగా లేదంటే కమిటీస్ ఎక్కువైపోయి కొట్టుకోవడానికి ఇదే సరిపోతుంది తప్ప అసలు దేవుడు స్వరం వినటానికి అవకాశమే లేకుండా అయిపోయింది. ఎంత బాధాకరం తెలుసా, ఎంత బాధాకరం. ఈరోజు ఆ గుంపులో నువ్వు ఉన్నావా జాగ్రత్త అని చెప్పడానికి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త అని చెప్పడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ పనికి రాని కలుపు మొక్కల్ని తీసేసి ఒక కొత్త జనాంగాన్ని పిలుచుకున్నాడు. దానికోసం దేవుడు ఒక బాలుడిని పిలుచుకున్నాడంట. ఎవరిని? బాలుడు, చిన్న పిల్లవాడు. అసలు దేవుడు అంటే ఏంటో కూడా తెలియని వయసు. సండే స్కూల్ పిల్లోడు అని కూడా చెప్పాలో లేదో. పాలు విడిచిన తర్వాత తల్లి దేవాలయంలో మందిరంలో విడిచిపెట్టేసింది. ఆ దేవాలయంలో ఆ తుడుచుకుంటూ, ఆ దీపాల్లో నూనె వేసుకుంటూ, ఆ తలుపులు వేసుకుంటూ, ఆ తలుపులు తీసుకుంటూ, ఆ కట్టెలు తుడుచుకుంటూ ఉంటున్నాడు. ఈ తరం ఎలాగో నన్ను ఎరగనిగా ఉంది, ఈ తరం నేను చెప్పే మాట విననిగా ఉంది, కనీసం వీడి ద్వారానైనా నేను మరొకసారి దర్శనాన్ని ఇస్తాను అనేసి సమూయేల్ అని పిలిస్తే పలికాడు. మధ్యరాత్రి లేచి మనమైతే ఏమంటాం, నేను లేగను, తర్వాత చూద్దాం అంటాం. చిన్నపిల్లలు అంతే కదా, నిద్రలోంచి లేపితే ఏమంటారు, లెగుస్తారా? కానీ అబ్బాయి లేచాడు, పరిగెత్తుకుంటే ఏలి దగ్గరికి వెళ్ళాడు. ఏలి అంటున్నాడు, నేను కాదు అంటున్నాడు. వెళ్ళి పడుకోను, మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ సమూయేల్ అని పిలిస్తే మళ్ళీ లేచాడు. ఇందాక కాదన్నాడు కదా, మళ్ళీ ఎవరు వెళ్తారులే 10 సార్లు అని అయిపోలే. మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ ఏలి అంటున్నాడు, నేను కాదా, ఏలి పడుకో అనేసి. మళ్ళీ సమూయేల్ అంటే మళ్ళీ 3వ వచ్చాడు ఏలి దగ్గరికి. అప్పుడు ఏలికి బలు వెలిగింది, దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు పిలుస్తున్నాడు ఆ బిడ్డకి చెప్తే ఆ బిడ్డకు అర్థమవుతుందో అర్థం కాదో కూడా తెలియని వయసు. అప్పుడు అంటున్నాడు, ఈసారి నీకు స్వరం ఏదైనా వినబడితే నీ దాసుడు ఆలకిస్తున్నాడు చెప్పు ప్రభువా అను, నీతో మాట్లాడిన స్వరం అంతా కూడా విను అంటే మళ్ళీ దేవుడు ప్రత్యక్షమయ్యి సమూయేలని పలిస్తే అప్పుడు సమూయేలు అన్నాడంట, నీ దాసుడు ఆలకిస్తున్నాడు చెప్పు ప్రభు అంటే అప్పుడు సత్యం అంతా కూడా ఏం చెయ్యబోతున్నాడో దేవుడు ఒక చంటి బిడ్డతో చెప్పాడండి. దేవుడు రాబోతున్న దినాల్లో ఏం చెయ్యబోతున్నాడో ఒక చంటి బిడ్డతో చెప్పాడు. ఈరోజు మనకి ఇంత వయసు వచ్చిందే, యవ్వన ప్రాయంలో మనం ఉన్నామే, దేవుడు ఏం చెప్తున్నాడో మనకి వస్తేనే కదా, బైబిల్ దగ్గరికి వస్తేనే కదా. సంఘం నిర్లక్ష్యం చేస్తుంది దేవుణ్ణి. సంఘం ఏం చేస్తుంది? దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తుంది. ఆ మాటలు విన్నప్పుడు ఏలీకి వణుకొచ్చిందంట. ఎందుకంటే అసలు ఏలి కుటుంబంలో ముసలివాడనేవాడే లేకుండా చేస్తానని చెప్పాడు. అంటే ఏంటి? యవ్వన వయసులోనే అందరినీ హతమార్చుకుంటాను నేను. ఎందుకంటే దేవుడిని ఎరగని వారిగా, ముందుగా చెప్తున్నాను, దేవుడి ఎరగని వారిగా మనం ఉన్నామంటే యవ్వన ప్రాయంలోనే మన ఊపిరి ఆగిపోతుంది. దేవుణ్ణి తెలుసుకున్న వారిగా ఉంటే దీర్ఘాయుష్తో మనం ముందుకు కొనసాగుతాం.
అందుకు మనం ఎప్పటికప్పుడు దేవుణ్ణి తెలిసిన వారిగా ఉండాలి. ఎప్పటికప్పుడు ఏం చేయాలా? దేవుడితో సహవాసం, దేవుడి మాటను వినేవారిగా ఉండాలా. అప్పటి నుంచి దేవుడు సమూయేలుని వాడుకోవడం మొదలు పెట్టాడంట. సమూయేలుని నిలబెట్టుకోవడం మొదలు పెట్టాడంట. ఆ బాలుడైన సమూయేలుతో మాట్లాడుతుంటేనంట దేశానికి సమాధానం కలిగిందంట. దేశానికి మళ్ళీ దేవుడి మాట ప్రత్యక్షమైందంట. దేశానికి మళ్ళీ దేవుడు అనేవాడు కనిపించటం జరిగింది. ఎందుకంటే ఒక బాలుడు వినటం మొదలుపెట్టినప్పుడు, ఒక బాలుడు వినటం మొదలుపెట్టాడు. ఈరోజు దేవుడినితో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. నువ్వెందుకు సంఘంగా నిర్లక్ష్యం చేస్తున్నావు? సంఘంగా ప్లీజ్ దయచేసి ఏకాగ్రతతో బైబిల్ దగ్గరికి రండి, ఏకాగ్రతతో ప్రార్థనలోనికి రండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ రోజు నుంచి ప్రతి డే కౌంటే. అర్థమవుతుందా? ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలుగా కాదు. మనం రెండో రాకడికి దేవుడు రాబోతున్నాడు. దానికి చాలా చాలా దగ్గరగా ఉన్నాం. ఇక నుంచి ప్రతి రోజు కౌంటే. ఇంతకు ముందు రోజుల నుంచి దేవుడు ఫోన్లను వదిలేస్తాడేమో కానీ ఈ రోజు నుంచి మాత్రం దేవుడు వదిలే సమస్య లేదు. అది నువ్వైనా నేనైనా సరిగ్గా ప్రవర్తన లేకపోతే, దేవుడి మనసు ఎరగకపోతే, దేవుడు చెప్తున్న స్వరము వినకపోతే, దేవుడు చెప్తున్న పని చెయ్యని వారిగా ఉంటే నిన్నైనా నన్నైనా దేవుడు ఊరుకోడు. నువ్వు నేను ఆయన స్వరాన్ని వింటే అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? 3వ అధ్యాయం 19వ వచనం నుంచి రాయబడి ఉంటుంది. 3వ అధ్యాయం 19వ వచనం, సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలో ఏదియూ తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడనని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలు అందరూ తెలుసుకొనిరి. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలులందరిలో వెల్లడి ఆయెను. ఏంటంట? తన మాట ఏదియూ తప్పిపోలేదంటే. సమూయేలు పెద్దవాడైనప్పుడు దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అతని మాటలో ఏది కూడా తప్పిపోలేదు. మన నిర్లక్ష్యం చెయ్యకుండా ఉంటే దేవుడు మన మాటని స్థిరపరచడానికి దగ్గరగా ఉన్నాడు. దేవుడు మన ప్రతి ప్రార్థన, నిజం చెప్తున్నాను, దేశానికి చాలా తెగులు రాబోతున్నాయి, యుద్ధాల మీద యుద్ధాలు జరగబోతున్నాయి, కరువుల మీద కరువులు రాకపోతున్నాయి. నిజంగా చాలా చాలా హీన దశలో, కటిక చీకటిలో, శాపంలో దేశాలను చూడబోతున్నాము. సరిహద్దుల్లో నెమ్మది లేకుండా ఉండబోతున్నాం. 3వ ప్రపంచ యుద్ధం మొదలైందంటే ఫస్ట్ టార్గెట్ మన దేశమే తెలుసా? ఎందుకంటే ఆ హమాస్, హిజ్బుల్లాకు సహాయం చేసే చైనా మన పక్కనే ఉంది. మన దగ్గర నుంచే మొదలవుతుంది వేట. మన దేశం నెమ్మది గురించి ప్రార్థన చెయ్యకపోతే, ప్రజలకు సువార్త ప్రకటించకపోతే, దేవుడి సువార్తను ప్రకటించకుండా ఇంకా ఇంకా మనము నిద్రపోతుల్లాగా ఉంటే దేవుడు ఒప్పుకోడు, దేవుడు ఊరుకోడు. దేవుడు అంటున్న మాట ఏంటంటే, నువ్వు కానీ వింటే నీ మాట తప్పిపోకుండా నేను నడిపిస్తాను. అంటే ఏంటి? దేవుడు నిన్ను బట్టి దేశాన్ని బలపరచబోతున్నాడు. ప్లీజ్, ఇట్స్ నాట్ ఇది దేవుడు వేదనని అర్థం చేసుకోండి. ఎందుకంటే దేవుడు సమీపంగా ఉన్నాడు. అప్పటి నుంచి ఏంటంట? ప్రవక్తగా స్థిరపరచనంట. ఈరోజు ప్రవక్తలు కరువయ్యారు. దేవుడి సమాచారాన్ని అందించేవారు కరువయ్యారు. ఈరోజు దేవుడు నిన్ను సమాచారాన్ని అందించే వ్యక్తిగా వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ఆయన హృదయాన్ని పంచే వ్యక్తిగా, ఆయన మాటల్ని పంచే వ్యక్తిగా, ఆయన ఉద్దేశాన్ని పంచే వ్యక్తిగా దేవుడు నిన్ను నన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. దాను మొదలుకొని బెయేర్షెబా వరకు, నేను అంటున్నాను, నీ ఇంటి మొదలుకొని పక్కింటి వరకైనా నువ్వు రక్షించటానికి నిలబడాల. నీ వీధి మొదలుకొని చివరి వరకైనా రక్షించే ప్రార్థనా పరుడుగానే ఉండాలి. నువ్వు నీ ఊరికి నీ ప్రార్థన కంచెగా ఉండాల. దాను మొదలుకొని దేశానికే ప్రవక్తగా, యాజకుడుగా నిలబడ్డాడండి. మరి నువ్వు దేనికోసం నిలబడుతున్నావు? నేను అంటున్నాను, దేవుడు ఇస్తే ఒక రాత్రి చాలు. నీ సంపద లెక్క పట్టడానికి కూడా చేయి సరిపోదు, ఆస్తులు సరిపోవు.
కానీ ఇది కాకుండా దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతాననేసి ఎక్కడికి పరిగెత్తినా కానీ అది కొద్ది క్షణాల్లో మాయమైపోయే ఆవిరి వంటిది. అలా చేసుకోవద్దు. దేవుడి దీవెన కొన్నిసార్లు శాపాలుగా మారతాయి కూడా. అలా అవ్వొద్దనే దేవుడు ఆశపడుతున్నాడు. ప్రవక్తగా స్థిరపడెను దాన్ని మొదలుకొని బెయేర్షెబా వరకు, మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. ఆ దేశంలో మళ్ళీ ఒక చిన్న వ్యక్తి దేవుడు దర్శనాన్ని తీసుకొచ్చాడు. ఆ దేశంలో ఒక చిన్న వ్యక్తి సమూయేలు బాలుడు మళ్ళీ దేవుడు వాక్కును వినిపించగలిగాడు. ఈరోజు నువ్వేం వినిపిస్తున్నావు, నువ్వేం చూపిస్తున్నావు, అసలు దేవుడు నీతో ఏం మాట్లాడుతావు? ఇక్కడి వరకు ఈ మాటలు వినేసి వదిలేసి వెళ్ళిపోవద్దు దయచేసి. ఆ టైం అయిపోయింది, దయచేసి అయిపోయింది ఆ టైం. మనము దేవుడి మాటను, దేవుడి దర్శనాన్ని చూపించాల్సిన వారు, దేవుణ్ణి ప్రజలకు చూపించాల్సిన వాళ్ళము, దేవుణ్ణి దేశానికి చూపించాల్సిన వాళ్ళు, దేవుణ్ణి మన కుటుంబానికి పక్కనున్న వారికి. నేను అంటున్నాను, ఇక నుంచి జాగ్రత్తగా ప్రార్థన చేయి. చుట్టుపక్కనున్న ఇరుగు పొరుగు వారందరి గురించి ప్రార్థన చేయి. నేను గత రోజులుగా మీ అందరి గురించి ప్రార్థన చేస్తున్నా, దీవించమని కాదు, ప్రభువా వాళ్ళని సిద్ధపరచు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నా. ఎందుకంటే ఆయన రాబోతున్నాడు. ఈరోజు నువ్వు సిద్ధపడకపోతే ఆ భయంకరమైన దినానికి నువ్వు బలైపోతావు. ఆ రోజు అనుకుంటావు చచ్చిపోతే బాగుండని, కానీ చావు ఉండదంట. చచ్చిపోతే బాగుంటుంది అనిపిస్తుంది కానీ చావు రాదంట. అగ్నిలో పురుగు చావదంట. అగ్నిలో ఆ అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే ఏంటి? నొప్పి మానదు, మనకి చావు రాదు. చాలా హీనంగా ఉంటుంది బ్రతుకు. అలా అవ్వకూడదని దేవుడు ఆశపడుతున్నాడు. అలాగా అవ్వకూడదని చాలామందిని తప్పించాలని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మళ్ళీ చెప్తున్నాను, షిలోహులో దేవుని ఎరగని హోఫ్ని ఫినిహాసు వలె నువ్వు ఉండొద్దు. దేవుడి ఎదుట దుర్మార్గులైన వారిగా నువ్వు నీ పిల్లలు ఉండొద్దు. ఈరోజు దేవుని ఎరిగిన వారిగా ఉండు. దేవుడి మాట విను. ఆయన మాట్లాడుతున్నాడు. సమూయేల్ అని పిలిచిన దేవుడు ఈరోజు నీ పేరు పెట్టి నేను పిలుస్తున్నాడు. చెప్పు ప్రభువా, నేను వింటున్నానన్న ఒక్క జవాబు చాలు, దేశాన్ని కాపాడబోతుంది. ఒక్క బిడ్డ మాట వింటే దేశానికే సమాధానం వచ్చిందండి. ఒక్క బిడ్డ మాట వింటే దేశమే రక్షణ పొందింది. ఒక్క బిడ్డ మాట వింటే దేశానికి న్యాయం వచ్చింది. ఈరోజు ఆ ఒక్క బిడ్డ స్థానంలో దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. మనల్ని కూడా మాటికి పిలుస్తున్నాడు. మనం వస్తానులే చూస్తానులే అని ఆగిపోతున్నాం. అలా కాకుండా దేవుడికి సమీపంగా ప్రార్థన చేసుకున్నాం. దేవా మీకు వందనాలు, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. నిర్లక్ష్య స్వభావంతో సంఘం ఉంది తండ్రి. దేవుని ఎరుగని వారిగా తండ్రి సంఘం ఉంది తండ్రి. దేవుని ఎదుట ద్రోహం చేస్తూ, పాపము చేస్తూ, మందిరములోనే పాపం చేస్తూ, దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవుడికి ఇవ్వకుండా, దేవుడికి ఇవ్వాల్సిన మహిమను దేవుడికి ఇవ్వకుండా, దేవుడికి అర్పించాల్సింది దేవుడికి అర్పించకుండా, అయ్యా ఇదిగో దేవుడి సన్నిధిలోనే సంఘము పాపం చేస్తుంది. క్షమించండి తండ్రి, క్షమించండి. ఈరోజు ఈ ఆస్తి, లేకపోతే ఈ ఆరోగ్యం, ఈ శరీరం, ఇవన్నీ నువ్వు ఇచ్చినవి నీకు ఇవ్వటానికి ఈరోజు మాకు నిర్లక్ష్యం. అయ్యా ఆ నిర్లక్ష్యం ఎంతో కాలం పనిచేయదు అంటూ మాట్లాడుతున్నావు. నువ్వు సమీపముగా ఉన్నావు, నువ్వు దగ్గరగా ఉన్నావు, నీ రాకడ అయ్యా తలుపు చాటున ఉన్నావు తండ్రి. రేపో ఎల్లుండి అన్నట్టు ఉన్నావు తండ్రి. అయ్యా మేము ఇంకను మారని వారిగా, ఎరగని వారిగా, తెలియని వారిగా, పాపము ప్రార్థన చెయ్యకపోతే పాపము తండ్రి, నీకు సమయాన్ని ఇవ్వకపోతే పాపము తండ్రి, మా మనసుతో నీతో కలవకపోతే పాపం. అలా దుర్మార్గులుగా మేము ఉండకుండా నీ కృపంచు. యెహోవా చంపదలిచెను. ఈ మాట ఎంతో ఘోరమైనది తండ్రి. అయ్యా నువ్వు అలా అనుకునేవాడివి కాదు, కానీ నువ్వు అలా అనుకున్నావంటే తండ్రి వాళ్ళ పాపం ఎంత అత్యధికంగా ఉందో.
ఈరోజు మేము మందిరములో ఉండి కూడా నిన్ను ఎరగని వారిగా ఉంటే మేము ఉండి కూడా లేనట్టే తండ్రి. అలాంటి శపితమైన వారిగా మేము ఉండకుండాను, నీకు ఇవ్వాల్సిన మహిమను, నీకు ఇవ్వాల్సిన సమయాన్ని దొంగిలించకుండాను తండ్రి. అయ్యా, సమూయేలు విన్నట్లుగా నీ స్వరాన్ని వింటూ, ఆలకిస్తూ, ఏకీభవిస్తూ, అయ్యా ప్రపంచానికి, దేశానికి, కనీసం మా గ్రామానికి, మా వీధికి, మా పక్కింటి వారికి దేవుడి స్వరాన్ని వినిపించేవారిగా మేము ఉండటానికి కృపను చూపించండి. ఇది మాదే తల్లి, మాదే నిర్లక్ష్య స్వభావం. ఆనాడు సమూయేలుతో మాట్లాడి, ఏలితో మాట్లాడిన పిల్లలు వినలేదయ్యా, అందుకు ఒక్క దినమంది హతమయ్యారు. ఈరోజు మేము అలా ఉండకుండాను మేము మార్చుకుందుము గాక. ఈరోజు నుంచి మా ప్రవర్తన, మా క్రియలు, మా చూపు, మా జీవితం మేము మార్చుకుందుము గాక. నీకు ఇవ్వాల్సిన సమయం నీకు ఇచ్చుదుము గాక. ప్రార్థించాల్సిన సమయం ప్రార్థించుదుముగాక. వాక్య ధ్యానం చేయాల్సింది, వాక్య సాక్ష్యం చెప్పాల్సిన చోట చెప్పేవారిగా తండ్రి. అయ్యా, దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఒక చిన్న బిడ్డవాని మాట నువ్వు అయ్యా ఇదిగో తండ్రి తప్పిపోకుండా నడిపించావంట తండ్రి. అలాగున మేము నిన్ను గూర్చి ప్రకటించేవారిగా, నిన్ను చూపించేవారిగా అయ్యా మా మాట తప్పిపోకుండా నిలబడినట్లు నీ కృపను చూపించి, నీ దర్శనం కావాలి తండ్రి, నీ దర్శనం కావాలి ఇప్పుడు మా ప్రజలకి, నీ దర్శనం కావాలి మాకు. ఆ దర్శనం కావాలి అంటే నేనే చూపించాలయ్యా, మేమే చూపించాలి. మేము అలా దర్శనాన్ని, నీ దర్శనాన్ని చూపించేవారిగా మేము ముందుముగాక. అలా మా జీవితాన్ని మార్చుకోవడానికి సహాయం దయచేయమంటూ, ఇక్కడున్న కుటుంబాల జ్ఞాపకం చేసుకోమంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే